మన చేతిలో ఉండే ఆ చిన్న ఫోన్ ప్రపంచాన్ని మన అరచేతిలోకి తీసుకొస్తుంది. నిజమే. కానీ అదే సమయంలో మనల్ని ఒక కనిపించని పంజరంలో బంధిస్తోందా? రండి, ఈరోజు మనం మొబైల్ అనే ఈ డిజిటల్ పంజరం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఈ ఒక్క మాట చాలు మన ఇప్పటి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి. ఒకప్పుడు మాటలతో, నవ్వులతో సందడిగా ఉండే ప్రదేశాలు ఇప్పుడు ఎందుకిలా ప్రమాదకరంగా నిశ్శబ్దంగా మారిపోయాయి? ఆ నిశ్శబ్దం వెనుక ఏముందో చూద్దాం. మొదటగా, నిశ్శబ్దంలో ఉన్న ప్రపంచం. ఇది మనందరికీ బాగా పరిచయమైన దృశ్యం. రోజూ చూసేదే. బస్సుల్లో, రైళ్లల్లో, ఎందుకు చివరికి మన ఇళ్లల్లో కూడా. ఇది ఎంత కామన్ అయిపోయిందంటే మనకు అందులో ఉన్న విచిత్రం కూడా కనిపించట్లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఒక రైలు బోగీ నిండా జనం. అందరూ పక్కపక్కనే ఉన్నారు, కాని ఎవరికి వాళ్లే. ప్రతి ఒక్కరి తల కిందకి వంగి ఉంటుంది, కళ్లన్నీ ఆ చిన్న స్క్రీన్ మీదే. అంతమంది ఉన్నా అక్కడ ఉన్నది మాత్రం ఒక సామూహిక ఒంటరితనం. వాళ్ల ఏకాగ్రత చూస్తుంటే ఇదేదో గొప్ప భక్తిలా అనిపిస్తుంది కదూ. కాని ఇది మనల్ని పైకి తీసుకెళ్లే భక్తి కాదు, మనల్ని కట్టిపడేసే బానిసత్వం. మన సమయాన్ని, స్వేచ్ఛను, ఆలోచనల్ని అన్నింటినీ ఆ స్క్రీన్కు దాసోహం చేస్తున్నాం. మరి దీన్ని కేవలం ఒక అలవాటు అని తేలిక తీసిపారేయొచ్చా, లేక ఇది అంతకు మించిన ప్రమాదకరమైన బంధమా? ఇప్పుడు మనం అలవాటుకి, బానిసత్వానికి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. చాలామంది అనుకుంటారు, అబ్బే ఇదో చిన్న అలవాటే కదా, కావాలంటే ఎప్పుడైనా మానేయొచ్చు అని. కాని నిజంగా ఇది అంత తేలికైన విషయమేనా? అసలు ఇది అలవాటేనా? కాదు. ఇది కేవలం అలవాటు కాదు, దీన్నే ఎడిక్షన్ అంటారు. అంటే వ్యసనం. వేరే వ్యసనాల్లాగా ఇది మన శరీరాన్ని వెంటనే నాశనం చేయకపోవచ్చు, కాని మన సమయాన్ని, మన సంబంధాలను, మన ఆలోచనల్ని మెల్లగా, నెమ్మదిగా చంపేస్తుంది. మరి ఈ వ్యసనం మననుంచి ఏం లాగేసుకుంటోంది? కేవలం మన టైం మాత్రమే కాదు, మన ఎనర్జీని తినేస్తోంది, మన ఆలోచనా శక్తిని తగ్గించేస్తోంది, మన ఫీలింగ్స్ని సోషల్ మీడియా లైక్స్ మీద ఆధారపడేలా చేస్తోంది. చివరికి మన భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఈ వ్యసనం వల్ల మన జీవితం ఎలా తలకిందులైపోతుందో చూద్దాం. మన లైఫ్ ఒక అందమైన ప్రయాణంలా కాకుండా కేవలం పైకే కిందికి జరిపే ఒక స్క్రోల్లా ఎలా మారిపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో మన జీవితం ఎలా తయారైందంటే, మన నవ్వు ఒక ఎమోజీగా మారిపోయింది, మన బాధ ఒక వాట్సాప్ స్టేటస్గా మిగిలిపోయింది, మన ప్రేమను చూపించడానికి ఒక రీల్ చేస్తే సరిపోతుంది. ఇక మొత్తం జీవితమే అంతులేకుండా స్క్రోల్ చేసే ఒక ఫీడ్గా మారిపోయింది. మరి దీనివల్ల చివరికి ఏం జరుగుతోంది? ఇదే. చుట్టూ ఎంతమంది ఉన్నా మనసు మాత్రం ఒంటరిగా ఉంది. మన స్నేహితులు, మన కుటుంబ సభ్యుల పక్కనే కూర్చుని కూడా మనం ఒంటరితనాన్ని ఫీలవుతున్నామంటే అంతకంటే దారుణం ఇంకే ఉంటుంది? ఇది కేవలం ఒక సమస్య కాదు, ఇదొక మహాప్రమాదం. ఎందుకో తెలుసా? మనం ఒక సాధనాన్ని వాడుతున్నామని అనుకుంటాం, కాని ఎప్పుడైతే ఆ సాధనమే మనల్ని శాసించడం మొదలుపెడుతోందో అక్కడే అసలు పతనం మొదలవుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఫోన్ మన చేతిలో ఉన్నంత మాత్రాన మనల్ని ఓడించదు. ఎప్పుడైతే అది మన తలలోకి, అంటే మన ఆలోచనల్లోకి ఎక్కేస్తుందో అప్పుడే మనం పూర్తిగా ఓడిపోయినట్టు. సరే, సమస్యల గురించి చాలా మాట్లాడుకున్నాం. మరి పరిష్కారం? ఉంది, ఖచ్చితంగా ఉంది, మన చేతుల్లోనే ఉంది. మనం మర్చిపోయిన స్క్రీన్ అవతలి జీవితం ఎంత అందంగా ఉంటుందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఒక్కసారి తలెత్తి చూస్తే చాలు, ఆ చిన్న స్క్రీన్ బయట అనంతమైన ఆకాశముంది. దాన్ని చూసి ఎంత కాలమైందో కదా. ఆ కంటిన్యూస్గా వచ్చే టింగ్ టింగ్ శబ్దాలు, ఆ నోటిఫికేషన్ల గోలాలేని ఒక అద్భుతమైన ప్రశాంతత మనకోసం ఎదురుచూస్తోంది. మన మెదడుకు కావలసిన ఆ శాంతిని మనమే దూరం చేసుకుంటున్నాం. మన విలువ ఎవరో ఇచ్చే లైక్స్ మీదో, వ్యూస్ మీదో ఆధారపడి లేదు. మనకంటూ ఒక ఆత్మగౌరవముందే. దానికి ఎవరి ఆమోదం అవసరం లేదు. దాన్ని మనం తిరిగి సంపాదించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం చూసేది రీల్ కాదు, బయట ఉన్నది రియల్ జీవితం. నిజమైన అనుబంధాలు, నిజమైన అనుభవాలు, నిజమైన సంతోషం అన్నీ అక్కడే ఉన్నాయి. అందుకే మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క సూత్రం, ఫోన్ను ఉపయోగించు, కానీ జీవితాన్ని దానికి బానిసన చెయ్యకు. అది మన చేతిలో ఒక పనిముట్టుగా ఉండాలి, మన మెదడుకు యజమానిగా మారకూడదు. ఇప్పుడు మనం చివరి
ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చేశాం. ఒకవేళ మనమిప్పుడే మేల్కోకపోతే మనం చెల్లించబోయే మూల్యం చాలా పెద్దది. ఇది మనందరికీ ఒక చివరి హెచ్చరిక. ఈ మాట చాలా లోతైనది. జాగ్రత్తగా వినండి. మన జీవితంలో అత్యంత విలువైన యవ్వనం గడిచిపోయినప్పుడు దాని గురించి మనకు ఫోన్లో ఏ నోటిఫికేషను రాదు. మరి ఏం మిగులుతుంది? జీవితంలో అత్యంత విలువైన సమయాన్ని, యవ్వనాన్ని ఒక నిర్జీవమైన స్క్రీన్ ముందు వృధా చేశామనే తీరని పశ్చాత్తాపం మాత్రమే. ఆ తర్వాత ఎంత బాధపడినా ఒక్క క్షణం కూడా వెనక్కి రాదు. కాబట్టి ఈ డిజిటల్ పంజరం నుంచి బయటపడటానికి సిద్ధమేనా? ఈ క్షణమే ఒక్కసారి ఫోన్ను పక్కన పెట్టి తలెత్తి చూడండి. బయట లైఫ్ ఉంది. దాన్ని మళ్ళీ కనుక్కోటానికి సిద్ధపడండి.